ప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమాల్లో చెప్పే డైలాగులు థియేటర్ల వరకే బాగుంటాయని వాటిని ఆచరణలో పెడతామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్ట నియమ నిబంధనలను పాటించాల్సిందేనని ప్రకటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు. ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు. అశాంతిని అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనని మర్చిపోవద్దని పేర్కొన్నారు. అప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంకా పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రఫా అనే ఒక వ్యాఖ్యలను సమర్థిస్తూ కూడా ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందిస్తూ కూడా రాష్ట్రంలో మటుకు ఎవరైనా అసాంఘిక శక్తులు అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే పైన కూడా ప్రజలు ఒక కనిపెట్టి ఉండాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే అసాంఘిక శక్తులపై పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే ఉంటాయి కానీ ఇలా ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తామంటే మటుకు అది ఎటువంటి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎవరైనా సరే చట్టం ప్రకారం కూడా నిబంధనలకు పాటించాల్సిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఒక సూచన చేశారు. ప్రజల్లో భయాందోళన రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వివరించాలని చెప్పేసి కూడా పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసిందని చెప్పేసి ఇలాంటి ధోరణితో వివరించడం పట్ల పోలీసులు కఠినంగా వివరిస్తుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎటువంటి పరిస్థితులను ఉపేక్షించారని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం అంటే ఏంటి శ్రీనివాస్, ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడితే ఇకపైన ఉపేక్షించేది లేదు, వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము అని అంటున్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే జగన్ నిన్న ఒక మీడియా సమావేశంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు అతను స్పందిస్తూ కూడా ఇచ్చే రఫా అనే ఒక సినిమా డైలాగ్, పుష్ప సినిమా డైలాగ్ దాన్ని సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యానించే పరిస్థితి ఉండింది. అయితే ఇలాంటి వ్యాఖ్యల పట్ల కూడా ఇప్పుడు అంటే ఒక సీఎం హోదాలో పనిచేసే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి కూడా డిప్యూటీ సీఎం మాటలను బట్టి తెలుస్తుంది. అంటే ఇట్లాంటి డైలాగులు కేవలం ఒక సినిమా థియేటర్కే పరిమితం కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు వచ్చి ఇలాంటి చేస్తామని చెప్పేసి చెప్తే మటుకు ఖచ్చితంగా అంటే కేసులు న్యాయపరంగా ఏదైతే ఉంటాయో అంటే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే రెచ్చగొట్టే విధంగా డైలాగులు చెప్తే కూడా ఖచ్చితంగా దాన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి అంటే పోలీసు కేసులు పెడతామనేది కూడా ఒక డిప్యూటీ సీఎం ఒక హెచ్చరికగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి వాటి పట్ల రౌడీ షీట్లను తెచ్చి అసాంఘిక శక్తులను అదుపు చేసే లక్ష్యంతో